ఓకే. ముందు స్వామివారి ఫోటో దిద్దుకొచ్చి తీసా నీట్గా వస్తుంది. దాంట్లో నీట్గా వస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిచిత్తోనైనా చిత్తోనైనా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 50 మంది భక్తులకు నేను తెలియపరిచేది ఒకటేనండి. దుర్గాపురం సామభూర్తి రోడ్లో స్వామివారి యొక్క మందిరాన్ని పూర్ణస్వామి గారు ఎంతో కష్టించి ఈ నిర్మాణాన్ని నిర్మించారు. ఆయన జీవితాంతం కష్టపడిన ప్రతి రూపాయిని కూడా స్వామివారి యొక్క మందిరానికే నిర్మించి ఉన్నారు, డబ్బులు వెచ్చించి ఉన్నారు. చాలా అద్భుతంగా కట్టారు. ఆయన శక్తి మేరకు చాలా అద్భుతంగా కట్టారండి. ఇంకా నిర్మాణ పనులు ఇంకా చేయాలని వారు కోరుకుంటున్నారు. కనుక 50 మంది భక్తులు రేపు 4వ తారీఖు వచ్చే నెల 4వ తారీఖు 3వ నెల 26వ సంవత్సరం రోజున అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మదిన జరుపుతున్నారండి. వేడుకలు బ్రహ్మాండంగా జరుపుతున్నారు. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుకోరి అయ్యప్ప స్వామి వారికి మంచి వారి యొక్క స్థితిగతులను బట్టి ఎవరైనా సరే వారి యొక్క అయ్యప్ప స్వామి తీర్థప్రసాద ఆ రోజు స్వీకరించి అన్నదాన కార్యక్రమం నిమిత్తం వారు వచ్చి భోంచేసి సంతృప్తిగా భోంచేసి ఈ కార్యక్రమం నిమిత్తం ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి ద్రవ్య రూపాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదండి. బియ్యం, కందిపప్పు, మంచినూనె డబ్బాలు, మంచినూనె డబ్బాలు ఇట్లా దానికి సంబంధించి చింతపండు వగైరాలన్నీ కూడా ప్రతి ఒక్కరు దాతలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదీ కాక ఇప్పటి వరకు స్వామివారి వయసు 65 సంవత్సరాలు ఉంటాయి. పూర్ణస్వామి గారి వయసు 65-70 ఉంటాయి, మధ్యలో ఉంటాయండి. ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ వారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా ఆయన కష్టించిన ప్రతి రూపాయి కూడా ఈ మందిరానికే పెట్టి ఎంతో అద్భుతంగా ఆయన శక్తి మేరకు మించి ఆయన శక్తిని మించి కూడా ఈ దేవుణ్ణి నిలబెట్టడానికి హరిహర పుత్రుని నిలబెట్టడానికి ఎంతో శ్రమించి చేశారండి. కావున మనము కూడా ప్రతి ఒక్క భక్తులు యూట్యూబ్ చేసుకున్న ప్రతి ఒక్క భక్తులు ప్రతి వారు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారికి ప్రతి నిత్యము కూడా దీపారాధన ఇవన్నీ జరుగుతాయండి. ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించాలని రేపు 4వ తారీఖు 3వ నెల 26వ సంవత్సరం రోజున ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందండి. 11 కంటే సాయంత్రం వరకు ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమం నిమిత్తం ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క పుట్టినరోజు వేడుకలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి తృప్తిగా భోజనం చేసి వారి యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి వారు కూడా ఎంత దూరాన్ని ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి భక్తులు దొరకటం ఈ రోజుల్లో అరుదండి. ఈ రోజుల్లో ఎవరు కూడా ఎంతవరకు ఉందా ఎంతవరకు జేబులు వేసుకున్నామనే రోజులు. అలాంటిది కాకుండా ఆయన సంపాదించింది ప్రతి రూపాయి గుడి మీద పెట్టి చేసే భక్తులు లేరు, ఉండరు కూడా. కానీ అటువంటి భక్తులకి మనం ప్రతి ఒక్క భక్తి అనే పరవశం ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా వారికి సహకారాలు అందించి ఇట్లాంటి దైవ కార్యక్రమాలను ముందుకు నడపాలని ముందుకు ఉన్నతంగా జరిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అండి స్వామివారి యొక్క దీనికి ఎవరికి దూరభారం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ₹1 ఎవరికి చేర్చి ఇవ్వక్కర్లేదండి. ఇదిగో స్కానర్ పెట్టుతున్నాను చూడండి సార్. ఇదిగో స్కానర్ పెట్టుతున్నాను చూడండి సార్. స్కానర్ పెట్టుతున్నాను. ఈ స్కానర్ కొట్టి స్వామివారికి మా నిమిత్తం మా సహకారాల నిమిత్తం వీటికి ఈ స్కానర్ నెంబర్కి కొట్టి వారికి ఫోన్ చేసి చెప్పి వారి నెంబర్ చెప్పినట్లా వెంటనే రిసిప్ట్ రేట్ చేసి వారికి పంపగలుగుతాము. చూడండి సార్, ఈ డేటున ఈ స్వామివారి యొక్క స్కానర్ అండి. ఇది డైరెక్ట్గా ఎవరికి చేతికి ఇవ్వక్కర్లేదండి. సహకారాలు అందించాల్సిన వాళ్ళు దూరభారాన్ని ఉన్న వాళ్ళు స్కానర్ కొట్టి పూర్ణస్వామి గారికి ఫోన్ చేసి అయ్యా ఈ నెంబర్కి మేము చేసాము, మేము ఈ బియ్యం కట్ట ఇవ్వదలుచుకున్నాము, లేకపోతే ఈ చింతపండు ఇవ్వదలుచుకున్నాము, ఈ ఆయిల్ డబ్బా ఇవ్వదలుచుకున్నాము అని ఎవరి శక్తి మేరకు వారు తెలియపరిచి
వారి యొక్క రిసిప్ట్ పొంది ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ప్రతి వారు కూడా కుటుంబ సభ్యులతో సహా కలిసి వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ మణికంఠ అసోసియేషన్ తరపున మణికంఠ సోషల్ వెల్ఫేర్ తరపున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాను. స్వామివారికి సహాయ సహకారాలు అందించాలని సవినయంగా కోరుకుంటున్నాను తండ్రి. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారాలు. సెలవండి. థ్యాంక్ యూ.